హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్వీన్ కార్తిక ఛానల్. ఈరోజు నేను పాలిథిన్ కవర్ తోటి సూపర్ ఐడియా చూపిస్తాను. మన ఇళ్ళల్లో చాలా కవర్స్ ఉంటూనే ఉంటాయి కదా, వెజిటేబుల్స్కి వచ్చినవి లేదంటే గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు చాలా కవర్స్ వస్తూనే ఉంటాయి కదా. సో వాటిని వేస్ట్ చేయకుండా ఇలా రీయూజ్ అయితే చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే కింద వైపున అలాగే పై వైపున వీడియోలో చూపిస్తున్నది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా సమానంగా పరుచుకోవాలండి. పరుచుకున్న తర్వాత ఇలా 4 మడతలు వేసుకోవాలి. మీరు అడ్డంగా వేసుకున్నా పర్వాలేదు, నిలువుగా వేసుకున్నా పర్లేదు. బట్ చిన్న కవర్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా నిలువుగానే ఇలా ఫోల్డ్ చేసుకోండి 4 మడతలు. చిన్న కవర్ అయితే సరిగ్గా రాదండి ఫ్లవర్ అనేది. సో నిలువుగానే ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. మొత్తం 8 లేయర్స్ వస్తాయి. కట్ చేసుకున్న తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ కూడా కట్ చేసుకోవాలి. అంటే ఏ లేయర్కి ఆ లేయర్ విడిపోయేలాగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత 4 లేయర్స్ కలిపి ఒకటి, అలాగే 4 లేయర్స్ కలిపి ఒకటి పెట్టుకోవాలి. మామూలుగా మనం కట్ చేస్తున్నప్పుడు అవి సమానంగానే ఉంటాయండి. జస్ట్ మీకు చూపించడం కోసం ఇలా విడివిడిగా లేయర్స్ కింద చూపిస్తున్నాను చూడండి. సో ఇలా ఇలాగనమాట. సో ఈ 4 కలిపి ఒకదాని మీద ఒకటి సమానంగా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత జరగకుండా ఉండడం కోసం ఏదైనా ఎడ్జ్లో ఒక బరువు పెట్టేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. జిగ్జాగ్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం చిన్నప్పుడు ఫ్యాన్లు చేసేవాళ్ళం కదా పేపర్కి, అలాగే చివరి వరకు కూడా జిగ్జాగ్ లాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. వారిన కొంచెం ఎక్స్ట్రా ఉండిపోయినా సరే దాన్ని ఫోల్డ్ చేసేయండి, కట్ చేయని అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక క్రాఫ్ట్ వేర్ తీసుకున్నానండి. ఇది నేను తీసుకున్నది ఏంటంటే కట్టుతీగ అంటాం కదా. సో అది ఇంట్లో వర్క్ చేసిన తర్వాత వేస్ట్ అయిపోయిన కట్టుతీగ నేను ఇలా యూజ్ చేస్తున్నాను. ఇది కాకుండా మీరు హార్డ్వేర్ షాప్లో దొరుకుతాయి, చాలా తక్కువ రేట్ అండి. 20 రూపీస్కి బోల్డ్ అంత కట్టుతీగ వస్తుంది. సో దాన్ని ఒక చిన్న పీస్ కింద తీసుకుని ఈ కవర్ మధ్యలో పెట్టేసి ఇలా తిప్పేసాను అనమాట. తిప్పేసిన తర్వాత ఈ కవర్ని ఇలా మనం ఓపెన్ చేస్తే ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుంది చూడండి. ఇలా ఫ్లవర్ లాగా ఫామ్ అయిన తర్వాత మనం 4 లేయర్స్ వేసుకున్నాం కదండి కవరు. దాన్ని అంతా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసేస్తే ఒక ఫ్లవర్ లాగా వస్తుందండి. మీకు ఆల్రెడీ ఫ్లవర్ని చూస్తే బ్రెయిన్లో ఒక ఐడియా వచ్చేస్తూ ఉంటుంది. 90s కిడ్స్కి అయితే ముందే తెలుస్తుంది. కాగితం పువ్వుల ఐడియా వస్తాయి. ఇవి ఎక్కువ మనకి రైల్వే స్టేషన్స్ దగ్గర ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో ఆ షేప్ వస్తుందన్నమాట. ఇలా మనకి కావాల్సిన ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి. సో ఫ్లవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక గ్రీన్ కలర్ కవర్ తీసుకున్నాను. దీన్ని కూడా సేమ్ ఆ కవర్ లాగా అటు ఇటు కట్ చేసుకుని జస్ట్ స్ట్రైట్ పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. దీనికి కొలతే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కవర్ని మనం ఆల్రెడీ ఫ్లవర్ తయారు చేసుకున్నాం కదండి, దాని కింద తీగని కవర్ చేయడం కోసం దీంతో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అయితే తీగ మొత్తం కవర్ చేయకూడదు, ఓన్లీ సగానికి కంటే కూడా తక్కువే చుట్టేసుకోవాలండి. ఈ విధంగా చుట్టేసుకున్న తర్వాత లాస్ట్లో గమ్తో కానీ లేదంటే మీ దగ్గర గమ్ లేకపోతే కనుక సేమ్ కలర్ దారంతో అయినా చుట్టేసుకోవచ్చు. కవర్ ఓడకుండా ఉండడం కోసం జస్ట్ చిన్న ముడి వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడైతే ఫెవికల్ యూస్ చేశాను. ఇలా మనకి కావాల్సిన ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. సో ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇంకొక 3 ఫ్లవర్స్ ఇలాగే రెడీ చేసుకున్నానండి. వీటి మూడింటిని కూడా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మధ్యలో ఫ్లవర్ పైకి వచ్చేలాగా మిగిలిన 2 ఫ్లవర్స్ కిందకు వచ్చేలాగా పెట్టుకొని ఈ తీగలను అంటే ఈ వైర్ మొత్తం 3 కూడా ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా చుట్టేసుకోవాలండి. మొత్తం కూడా ఒక గుత్తిలాగా పూల గుత్తిలాగా రెడీ అవుతుంది. సో ఇలా కింద మొత్తం ఇలా చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన వైర్ని మనం కవర్ తోటి చుట్టేసుకోవాలన్నమాట. గ్రీన్ కలర్ కవర్ తోటి చుట్టేసుకోవాలి. పైన కూడా గమ్తోని అతికించేసుకోవచ్చు, లేదంటే సేమ్ కలర్ దారంతో అయినా సరే ఇందాక చేసిన విధంగానే అంటించేసుకోవాలి. సో సో 3 ఫ్లవర్స్ కలెక్ట్ చేశాను కదండి, అలా నేను 3 అయితే తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి కింద వైర్ని చుట్టేసుకోవాలన్నమాట. ఈ మూడింటిని ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక ఫ్లవర్ గుత్తిలాగా వచ్చేలాగా చేసుకుని కింద మొత్తం కూడా ఇలా తిప్పేసుకోవాలన్నమాట. మంచి ఫ్లవర్ వేస్ అయితే రెడీ అయింది కదండి. ఇవి మనం బయట మార్కెట్లో కొనాలంటే 80 రూపీస్ అలాగే 100 రూపీస్ అలా ఉంటాయి. కొన్ని 150 అలా కూడా ఉంటాయి. ఎక్కువ తీర్థాల్లో దొరుకుతూ ఉంటాయి. బట్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీని కింద మనకి ఫ్లవర్ పాట్ కోసం నేను ఇలా బిర్యానీ బాక్సెస్ కానివ్వండి, లేకపోతే ఎలాంటి ప్లాస్టిక్ బాక్స్ అయినా తీసుకోవచ్చు. దీన్ని నేను శాండ్తో నింపేశానండి. మీరు దీని ప్లేస్లో వాల్ పుట్టి కానీ లేకపోతే వైట్ సిమెంట్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. నేనేంటంటే మళ్ళీ అది తీసుకురావడం ఎందుకని చెప్పేసి శాండ్ అయితే వేసేసాను. అండ్ బ్లాక్ కలర్
ప్లాస్టిక్ బాక్స్ అయితే కనుక ఇంకా బాగుంటుంది. నా దగ్గర ప్రజెంట్ ఇదైతే అవైలబుల్గా ఉందండి. అండ్ దీనిపైన శాండ్ అనేది కవర్ చేయడం కోసం నేను పిస్తా షెల్స్ వేసుకున్నాను. వీటి ప్లేస్లో నేను బీచ్కి వెళ్ళేటప్పుడు కలెక్ట్ చేస్తూ ఉంటాం కదండి షెల్స్, అవి కూడా వేసి డెకరేట్ చేసుకోవచ్చు. లేదంటే థర్మకోల్ బాల్స్ కూడా వేయచ్చు. చూడడానికి అయితే సూపర్గా ఉంటుందండి. బయట కొన్నటువంటి వాటిలాగే ఉంటుంది. మీలో ఎంతమందికి నచ్చింది, ఎంతమంది ట్రై చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.